ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. సంగీత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తూ గాన కోకిల ఎస్ జానకి గారు మనల్ని వదిలేసి వెళ్ళి గంటలు రోజులు గడుస్తున్న ఆ విషాదం నుంచి మ్యూజిక్ లవర్స్ ఎప్పటికీ బయటకు రాలేరు. 6 దశాబ్దాలకు పైగా అన్ని భాషల్లో సుమారు 48,000కు పైగా పాటలు పాడిన జానకి గారు పరిచయం లేని తెలుగు ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. ఆవిడతో పాట పాడించని సంగీత దర్శకుడు ఎవరిని భూతద్దం పెట్టి వెతికినా సమాధానం దొరకదు. అంతగా చెరగని ముద్ర వేసుకున్న అమర గాయనిగా నిత్యం ప్రతి ఒక్కరి హృదయంలో శాశ్వత స్థానం దక్కించుకొని చిరకాలం చిరంజీవిలా ఉండిపోతారు. 1938 ఏప్రిల్ 13 గుంటూరు జిల్లా పలపట్ల గ్రామంలో జానకి గారు జన్మించారు. 3 సంవత్సరాల వయసు నుంచే సంగీతం పట్ల ఆ చిన్నారికున్న అభిలాషను గుర్తించి తల్లిదండ్రులు శ్రీరామమూర్తి, సత్యవతి జానకమ్మను ప్రోత్సహించారు. 19 వయసులో చెన్నై ఏవిఎం స్టూడియోలో ఆవిడ మొదటి పాటను రికార్డ్ చేశారు. ఆ సినిమా పేరు విదియన్ విలయట్టు. టి చలపతిరావు సంగీతం అందించారు. తెలుగులో ఎమ్మెల్యే చిత్రంతో స్వంత సీమలో అడుగుపెట్టారు. అక్కడి నుంచి వెనుతిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. 6 దశాబ్దాల సుదీర్ఘ గాన ప్రయాణంలో జానకి గారు 4 సార్లు జాతీయ పురస్కారం అందుకోగా వాటిలో వంశీ దర్శకత్వం వహించిన సితారా సినిమా పాట వెన్నెల్లో గోదారి అందం కూడా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 10 సార్లు నంది అవార్డులు అందుకున్నారు. ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన మౌన పోరాటంతో సంగీత దర్శకురాలుగా కూడా విజయం సాధించడం జానకి గారి ప్రతిభకు మచ్చుతునక. 30కి పైగా వివిధ రాష్ట్ర పురస్కారాలు అందుకోవడం ఎవరికీ సాధ్యం కాని మైలురాయి. జానకి రోజు కిలోల కొద్దీ తేనెను తాగడం వల్లే గొంతులో అంత మాధుర్యం ఉంటుందని ఇళయరాజా ఒక ఇంటర్వ్యూలో సరదాగా వ్యాఖ్యానించారు. ప్రతిఘటన సినిమాలో ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకం పాట పాడాక కన్నీళ్లు పెట్టుకోవడం సంగీత దర్శకులు చక్రవర్తి గారి అసిస్టెంట్ కోటిని కదిలించింది. వెన్నెల్లో గోదారి అందం అంటూ హీరోయిన్ ఆవేదనని మనసు తాకేలా పాడిన, నరుడా ఓ నరుడా అంటూ జానపద వీరుడిని కవ్వించేలా పాడిన, గోవుళ్ళు తెల్లనా గోపయ్య నల్లనా అంటూ అమాయకమైన చిన్న పిల్లాడి స్వరంలో వినిపించిన అవి జానకి గారికే సాధ్యమైన విద్వత్తు. సుశీల తరం నుంచి శ్రేయా ఘోషల్ జనరేషన్ దాకా ఎందరో గాయని మండు స్ఫూర్తిగా నిలిచిన జానకి గారు సంగీత ప్రపంచాన్ని ఏకాకిగా వదిలేసి వెళ్ళినా ఆ పాటల్లో వినిపించే మాధుర్యం ఎవరూ ఎప్పటికీ మర్చిపోలేరు. జానకి గారి భర్త రామ్ ప్రసాద్ 1997లో కన్నుమూయగా వారి ఏకైక కుమారుడు మురళీకృష్ణ ఈ సంవత్సరం జనవరిలో చనిపోవడం వ్యక్తిగతంగా కృంగదీసింది. ఘంటసాల, సత్యం, ఇళయరాజా, ఏఆర్ రెహమాన్, కీరవాణి, రాజ్ కోటి, మణిశర్మ లాంటి ఎందరో సంగీత దర్శకులు తమకు జానకి గారు పాడడం అదృష్టంగా భావించేవారు. భౌతికంగా జానకి గారు దూరమై రోజు వినిపించే పాటల్లా ఎప్పటికీ సజీవంగా ఉంటారు. ఆకాశం, భూమి, జానకి లాంటి గొప్పవారి గాత్రాలకు మరణం ఉండదు. రేడియో నుంచి స్పాటిఫై, యూట్యూబ్ రోజుల వరకు జానకి గారు వేసిన ముద్ర ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోతుంది.